మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మానుగారావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, 2026లో మొదటి 6 నెలలు అయిపోయింది. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ చేసాం. మరి సెకండ్ హాఫ్ జూలైతో మనకి స్టార్ట్ అవబోతుంది. మరి జూలై మాసం విశేషంగా మీనరాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? మరి ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నారు, దాని తాలూకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఈ నెల వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ మీనరాశి గురించి ఈ 2020 సంవత్సరం జూలై మాసంలో ఎలా ఉంది చెప్పుకునే ముందు సింపుల్గా ఒక 2 వాక్యాలు రాశి యొక్క ప్రత్యేకతలు మనం చెప్పుకుందాం. మీనరాశి అంటే కాలపురుడికి 12వ స్థానము, అంటే చివరి రాశి అని అర్థము. అంటే ఇది మోక్ష రాశి అని అంటారు. మోక్ష రాశి అంటే ఇప్పుడు మీనరాశి సముద్రం కూడా చెప్తారు. ఇప్పుడు మహావిష్ణువు ఎక్కడ పడుకుంటాడు? ఆయన తలుచుకుంటేనే ఒక సముద్రంలో ఒక పెద్ద సర్పం పైన పడుకున్నట్టు ఉంటుంది. అంటే ఉత్తరాభాద్ర నక్షత్రము ఈ యొక్క మహావిష్ణు శక్తిని తెలియజేస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం అంటే మీనరాశి పాదాలను కూడా తెలియజేస్తుంది. కాలపురుషుడికి మేషం తల అయితే మీనం పాదాలు. మరి ఈయన పాదాల కన్నా కదా లక్ష్మీదేవి కూర్చుంటుంది. అంటే విష్ణువు లక్ష్మి యొక్క స్థానము మీనరాశి. అంటే ఇది లక్ష్మీకరమైనటువంటి రాశి అని చెప్పచ్చు. అట్ ది సేమ్ టైం ఈ రాశికి అధిపతి గురువే. గురువు ధనకారకుడే. ప్లస్ కోరినదంతా ఇచ్చేటువంటి, ఏమి కోరితే అదంతా ఇచ్చేటువంటిది కామధేనువు. కామం అంటే కోరికలు, ధేనువు అంటే ప్రసాదించేది, కోరినదంతా ప్రసాదించేది అని కామధేను అంటే. అది ఉత్తరాభాద్ర నక్షత్రము. ముక్కోటి దేవతలు కామధేనులో గోవులో ఉంటారంటారు కదా. కాబట్టి ఇది ముక్కోటి దేవతల నిలయము అని చెప్పొచ్చు మీనరాశి. కాబట్టి ఈ రాశి యొక్క ప్రత్యేకత చాలా చాలా విశేషమైనది. అంటే కాలపురుడికి పాదాలు తెలియజేస్తుంది. మహావిష్ణువే కాలపురుషుడు అనుకుంటే కూడా ఆయన పాదాలు అక్కడే జాపుకొని అనుకుంటున్నాం, అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. దాని అర్థము ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క పాదాలు మీనరాశిని సూచిస్తాయి, వాళ్ళ తల మేషరాశిని సూచిస్తుంది. కాలపురుష తత్వం ప్రతి ఒక్కరు కూడా కాలపురుష తత్వమే. అంటే పాదాలను శుభ్రంగా పెట్టుకోవాలని అర్థం ఇక్కడ. అది కూడా చాలా పవిత్రంగా పెట్టుకోవాలని అర్థం. ఇంట్లో కాళ్ళు కడుకుని ఇంట్లోకి పోతామా? కాళ్ళు కడుకుని పోయి బెడ్ పైన పడుకుంటామా? అంటే లక్ష్మీదేవి రాదు అని అర్థం, అలక్ష్మి వస్తుందని అర్థం. కాబట్టి మీనరాశి యొక్క ప్రత్యేకత అత్యంత శక్తివంతమైనటువంటి దైవస్థానము అని చెప్పడం జరిగింది. అందుకే మోక్ష స్థానము అని అర్థాన్ని. 12వ స్థానం మోక్ష స్థానం. ఆయన శయన భోగస్థానం. అందుకే శయనం అంటే పనుకోవడమే కదా. కాబట్టి అది ఇంకా 17వ తారీఖు వరకు 4వ ఇంట్లో ఉన్న రవి గ్రహము 5వ ఇంట్లోకి వస్తున్నాడు. 5వ ఇంట్లోకి వచ్చినప్పుడు గురువు రవి ఒకే డిగ్రీలోకి వచ్చినప్పుడు పిల్లలకు ఏదైనా అనారోగ్యం చేయడము, లేదు ఏదైనా అబార్షన్స్ కావడము. ఎందుకంటే అస్తంగతం అవుతుంది. రవితో ఏ గ్రహం జరిగితే ఆ గ్రహం బూడిదే, విభూతి మిగులుతున్నాడు. అంటే ఉష్ణ గ్రహం కాబట్టి ఈ సింగిల్ డిగ్రీలోకి ఏ గ్రహం రాకూడదు. కాబట్టి అదే రాహు వచ్చాడంటే గ్రహణం అయిపోతుంది. రాహు రవి కన్నా బలవంతుడు కాబట్టి ఒకే కక్షలోకి వచ్చినప్పుడు రవినే ఇబ్బంది పెడతాడు. ఇటు గురువు ఇబ్బంది పడతాడు. గురువు సంతానకారకుడు కాబట్టి ఇటువంటివి జరుగుతాయి. అది కొంచెం చూసుకోవాల్సి వస్తుంది. శివాలయానికి ఎక్కువ వెళ్తే చాలు. ఆ విషయంగా వివాహ ప్రయత్నాలు చేయొచ్చు అంటారా? వివాహ ప్రయత్నాలు చేయొచ్చు. ఎందుకంటే శుక్రుడు పురుషులకు 6వ ఇంట్లోకి వస్తున్నాడు. పురుషుల కన్నా అమ్మాయిలకు బాగుంది. అబ్బాయిలకి ఈ రాశిలో పుట్టిన అబ్బాయిల కన్నా అమ్మాయిలకు బాగుంది. అమ్మాయిలకు బాగుందంటే అమ్మాయి పెళ్లి అవుతుంది కదా. అమ్మాయి పెళ్లి ఆ పక్క ఒక అబ్బాయి రావాలి కదా. కాబట్టి ఆడవాళ్ళ అమ్మాయి బలంతో ఆటోమేటిక్గా అబ్బాయిలు కూడా పెళ్లిళ్ళు అవుతాయి. కాబట్టి 6వ ఇంట్లో కేతు ఉన్నాడు. కేతువు 6వ ఇంట్లో ఉంటే మంచిది. పాపగ్రహం 6వ ఇంట్లో మంచిది. శత్రు రోగాలను హరింపజేస్తుంది. అక్కడ కూడా శుక్రుడు వస్తున్నాడు. శుక్రుడు భృగుషట్ దోషం అంటారు. ఈ రాశికి శుక్రుడు అంత మంచోడేం కాదు. అష్టమాధిపతి అవుతాడు. అష్టమాధిపతి షష్టమంలో కూడా మంచిదే. ఒక దుస్థాన గ్రహము ఒక దుస్థానంలో కూడా మంచిది. ఒక దుస్థానంలో ఉన్న గ్రహం బలపడకూడదు. ఇప్పుడు వీళ్ళకి శుక్రుడు బలపడడం లేదు, 6వ ఇంట్లో పడిపోయాడు అష్టమాధిపతి. కాబట్టి దానివల్ల మంచిదే. కాబట్టి ఇక్కడ గ్రహాలు 1 by 1 మనం క్యాలిక్యులేట్ చేస్తూ వస్తే వ్యయ స్థానంలో రాహు ఉన్నాడు. ఇప్పుడు మీన రాశి ఏం చెప్పాను? అయిన శయన భోగస్థానం అని చెప్పాను కదా. ఆ రాశికి అయిన శయన భోగస్థానంలో రాహు ఉన్నాడు. అప్పుడు ఏమవుతుంది? మంచి బెడ్ కంఫర్ట్. ఇప్పుడు బెడ్ అంటే శుక్రుడు, స్ప్రింగ్ బెడ్ అంటే రాహు. అది షేక్ అయింది అనుకోండి ఇట్లా, అది రాహు. మామూలు బెడ్ అయితే శుక్రుడు. అదే ఒక చాప వేసుకొని పడుకుంటే అది శనేశ్వరుడు.
సాధారణ కింద ఉత్తరాల పైన పడుకుంటే శనేశ్వరుడు, మంచం పైన పడుకుంటే శుక్రుడు, దాంట్లో మళ్ళీ స్ప్రింగ్ యాక్షన్ వస్తే రాహు. ఈ రాహు స్ప్రింగ్ యాక్షన్ రాహు 12లో ఉన్నాడు. కాబట్టి వీళ్ళకు వివాహ యోగ్యత ఉంది. అంటే బెడ్ కంఫర్ట్స్, స్త్రీ శయ్యా సౌఖ్యము అంటారు. కాబట్టి వివాహ యోగ్యత ఉంది, సంతానము ఉంది. ఇకపోతే రాశిని చూసాడు, ఫస్ట్ పాయింట్ ఎల్ఆర్సీని కంట్రోల్ అయిపోయింది. అది వీళ్ళకి చాలా చాలా బిగ్ రిలీఫ్. స్ట్రక్ అయిపోయిన డబ్బులు కూడా ఏమైనా ఉంటే వచ్చేస్తాయి అంటారు. వస్తాయి. అంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఏదైనా వ్యతిరేకత ఉంటే అది మనం చెప్పలేము. అంటే ఎందుకంటే గోచార ఫలితాన్ని 100% నమ్ముకోమని నేను ఎప్పుడు చెప్పడం లేదు. కాకపోతే ఏ నెలకంటే తగిన గ్రహస్థితి సంబంధం నాలెడ్జ్ ఆ నెలకి ఇస్తూ అప్డేట్ చేస్తున్నాం మనం. కాబట్టి వాళ్ళ జాతకంలో వ్యతిరేక దశ, బాధకాధిపతి దశ, అవయోగ దశ, నీచ గ్రహ దశ, వక్రగ్రహ దశ, లో డిగ్రీస్ ఉన్న గ్రహ దశ ఇవి నడుస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఈ గోచార ఫలితాలు ఎక్కడి వరకు అందుతాయి వాళ్ళకు. కాబట్టి ఇది మనం వస్తున్నది నాలెడ్జ్ అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓహో, ఈ మాసం ఇక్కడ వస్తే ఇలా ఉంటుంది ఈ రాశికి అనేటువంటిది నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి గోచార ఫలితాన్ని 100% ఎక్కడ ప్రామాణికంగా నేనైతే చెప్పడం లేదు. కాకపోతే దశలు బాగున్న వాళ్ళకి ఈ గోచారం అడిషనల్ బెనిఫిట్ అవుతుంది. కాబట్టి 4వ ఇంట్లో ఉన్నారు, బుధుడు ఉన్నాడు. బుధుడు 4వ ఇంట్లో ఉన్నాడు. 4వ స్థానం అంటే మీ గృహము, వాహనము, విద్య, బంధువులు, వేసుకునే బట్టలు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ బాగుంటాయి. అంటే సొంత ఇంట్లో గ్రహం ఉంది, 4వ ఇంట్లో ఉన్నాడు, అప్పుడు బలంగా ఉన్నట్టు గ్రహం. కంట్రోల్ అయినప్పటికీ గురుగారు ఏ విషయాల్లో జోలికి వీళ్ళు అసలు పోకూడదు అంటారు ప్రస్తుతానికి వీళ్ళైతే? వీళ్ళు అసలు ఏ విషయం జోలికి వెళ్ళకూడదు అనేది వచ్చేకాడికి ఇక వీళ్ళకు లాభాధిపతి రాశిలో ఉన్నాడు. అంటే బాధ. ఎంత గురువు వచ్చినా కానీ అక్టోబర్ వరకు ఉంటాడు, ఈ యొక్క నియంత్రణ చేస్తాడు. అక్టోబర్ తర్వాత మళ్ళీ గురువు ఇంకో స్థానాన్ని మారుతాడు. అంటే అతిచారం వల్ల సింహంలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఏమవుతుంది, వీళ్ళు ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని ఇదే శాశ్వతం అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని లాంగ్ రన్లో ఉపయోగపడేట్టుగా మలుచుకోవాలి. అంటే డబ్బులు వచ్చిందనుకోండి, ఖర్చు పెట్టకూడదు, దాచుకోవడం, సేవింగ్ ఏదో ఒక రకంగా ఫ్యూచర్లో మళ్ళీ ఉపయోగపడే విధంగానే సేవ్ చేయాలి. అటనే భారీ అప్పులు చేయకూడదు. అప్పులు చేస్తే ఒక 4-5 నెలలు వడ్డీ కడతారు. ఆ తర్వాత మళ్ళీ ఏనాల్సిన ప్రాబ్లం పెడుతుంది, అప్పుడు కట్టలేకపోతారు. ఈ గోచార ఫలితాలంతా మారుతూనే ఉంటాయి, ప్రతి వారం, నెల, రోజులు మారిపోతూనే ఉంటాయి. కాబట్టి వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఫైనాన్షియల్గానే ఎక్కువ తీసుకోవాలి. ఇక జూలై మాసం 2020 సంవత్సరంలోకి వెళ్తే ఈ రాశిలోనే శనేశ్వరుడు జన్మంలో ఉన్నాడు, వ్యయంలో రాహు ఉన్నాడు, 6వ ఇంట్లో కేతు ఉన్నాడు, 5వ ఇంట్లో గురువు, రవిగ్రహం 17వ తారీఖు 5వ స్థానానికి వెళ్తుంది, 4వ స్థానం నుంచి. ఇక 3వ స్థానంలో కుజుడు ఉన్నాడు, ద్వితీయాధిపతి తృతీయంలో, 4థంలో బుధుడు ఉన్నాడు. అంటే మనం ప్రధాన గ్రహాలు తీసుకున్నాం. మనం మాస ఫలితాలు చెప్పినా చంద్రగ్రహాన్ని మాత్రం తీసుకోవడం లేదు. ఎందుకంటే ఆయన అందరి మధ్యలో 2.5 రోజుకు ఒకసారి తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఇది ఈ గ్రహస్థితి ఈ మాసం. ఇక్కడ వచ్చేకాడికి వీళ్ళకి మొట్టమొదటి బెనిఫిట్ ఎక్కడుందంటే, రాశిని గురువు చూస్తాడు. అంటే జన్మలో శని ఉన్నాడు కదా, ఏలినాటి శని కట్ అయింది. ఇది మొట్టమొదటి బెనిఫిట్. ద్వితీయాధిపతి కుజుడు 3వ ఇంట్లో ఉన్నాడు, ఇది 2వ బెనిఫిట్. అదేవిధంగా చతుర్థాధిపతి బుధుడు 4థంలోనే ఉన్నాడు. రవిగ్రహము అంటే 6వ ఇంటి వాడు 17వ తారీఖు తర్వాత 5వ ఇంటికి గురువుతో కలుస్తున్నాడు. 6వ ఇంట్లో కేతు ఉన్నాడు. ఇది 6వ ఇంట్లో మళ్ళీ శుక్రుడు కూడా అక్కడే ఉంటాడు. దీని ప్రకారం చూస్తే 2వ ఇంటి వాడు 3వ ఇంటి ఉన్నప్పుడు 3వ స్థానం అంటే మీ కమ్యూనికేషన్స్. అంటే మనం ఏదైనా కమ్యూనికేట్ కావాలంటే 3వ స్థానమే. ఆ 3వ స్థానానికి 2వ అధిపతి వెళ్ళాడు. అంటే 2వ స్థానం అంటే డబ్బులకు కావాల్సిన ప్రయత్నాలు సక్సెస్ అవుతాయని అర్థం. రాశిని గురువు చూస్తున్నాడు, ధనకారకుడు. ధనాధిపతి 3వ ఇంట్లోకి వెళ్తున్నాడు. ఇంట్లో పరిస్థితులు కావచ్చు అన్ని కూడా పీస్ఫుల్ గానే ఉంటాయి. ధనపరంగా వచ్చేసే ప్రయత్నాలు సక్సెస్ కావడానికి, జన్మలో ఉన్న శనిని నియంత్రించడానికి కావాల్సినటువంటి గ్రహస్థితి వచ్చింది. 4వ స్థానంలో ఉన్నటువంటి, ఇప్పుడు 4వ స్థానము హై స్కూల్ ఇంటర్మీడియట్ వరకు 4వ స్థానమే. ఇప్పుడు ఈ జూన్ జూలై మాసాలంతా జాయినింగ్స్, స్కూళ్ళు, కాలేజ్ జాయినింగ్, మంచి స్కూలు, మంచి కాలేజ్ చేరేదానికి అవకాశం ఉంటుంది, మంచి హాస్టల్లో చేరేదానికి అవకాశం ఉంటుంది. లేదంటే కాలేజీకి వెళ్ళి వచ్చేందుకు ఒక బైక్ కొనుక్కునే అవకాశం ఉంటుంది, నచ్చిన బైక్. లేదు పిల్లలకైతే మంచి సైకిల్, వాహనం, 4వ స్థానం వాహనం కదా. వ్యాపారస్తులు అయితే మంచి వాహనం కొనుక్కుంటారు, మంచి కారు కొనుక్కుంటారు. ఇట్లా వాహన సౌఖ్యము, విద్యా సౌఖ్యము, గృహ సౌఖ్యము. గృహ సౌఖ్యం అన్నప్పుడు ఏమి, ఉన్న ఇల్లు రీకన్స్ట్రక్షన్ చేయొచ్చు, ఇంట్లో ఫర్నిచరు తెచ్చి వేసుకోవచ్చు, ఫ్లాట్ కొనొచ్చు. అంటే ఆస్తి, ఉన్న సొంత ఆస్తి
ఏదో ఒక అభివృద్ధి కానీ రిపేర్ కానీ ఏదైనా చేస్తారు, దానికి కావాల్సిన ఫండ్ వస్తుంది. ఇక 5వ స్థానంలో గురువు ఉన్నాడు. 5వ స్థానంలో గురువు జన్మలో ఉన్న శనేశ్వరుని చూస్తాడు. శనేశ్వరుని చూడడం వల్ల శని యొక్క తాకడ తగ్గుతుంది. మామూలు శనేశ్వరుడు ఎక్కడుంటే అక్కడ బాధ ఉందని అర్థం. బాధ ఎక్కడుంది జాతకులు, ఎవరి జాతకున్నా సరే శని ఉన్న చోట చూసుకోవచ్చు. అందుకే శని వస్తే బాధలు పెడతాడు, బాధలు పెట్టే గ్రహం అంటారు. కాబట్టి ఆ బాధ పెట్టే గ్రహాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి ఏళ్ళని ప్రభావం తగ్గుతుంది. ఇంకా అంతమించి రిలీఫ్ ఏం కావాలి, బాధ తగ్గుతా ఉందంటే ఏదైనా డబ్బులు వస్తుంది కదా, లేదా ఏదైనా లేనిదో మనకు లభిస్తుంది కదా ఈ మాసము. అది ఇక వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు? ఎక్కువగా ఎవరిని ఆరాధిస్తూ ఉండాలంట? ఎక్కువగా వీళ్ళు ఆరాధించాల్సిన శివాలయానికి ఎక్కువ వెళ్ళొచ్చు. శివాలయానికి వెళ్ళి కాలభైరవ అష్టకం చదవచ్చు. జన్మలో శని ఉన్నాడు కదా, శని కాలభైరవుడు యొక్క కంట్రోల్లో ఉంటాడు. మామూలు నవగ్రహాల్లో గ్రహాలు దేవతలను సూచిస్తాయి. శని ఎక్కడుంటే అక్కడ కాలభైరవుడు ఉన్నట్టే లెక్క. గురువు ఎక్కడుంటే అక్కడ గురువు ఉన్నట్టే. గురువు అంటే దేవతల గురువు, అందరికీ లోకానికి గురువు ఉన్నట్టు అక్కడ. శుక్రుడు ఎక్కుంటే అక్కడ లక్ష్మీదేవి, కేతు ఎక్కుంటే అక్కడ వినాయకుడు, రాహు ఉన్న చోట దుర్గాదేవి, బుధుడు ఉన్న చోట మహావిష్ణువు, రవిగ్రహం ఉన్న చోట శివుడు, చంద్రుడు ఉన్న చోట పార్వతీదేవి. అంటే వీళ్ళని దేవతలు అనుకుంటాం, 9 మంది దేవతలు అనుకుందాం. కాబట్టి ఏ గ్రహం వ్యతిరేకం ఉందో ఆ దేవతను ఆరాధించాలి. జన్మంలో శని ఉన్నప్పుడు కాలభైరవుని ఆరాధించాలి. వీధి కుక్కలకు ఫుడ్ పెట్టాలి. కాబట్టి నల్లని దీపాలతో ఒత్తులు వేసి ఒత్తులతో దీపాలు పెడుతుంటారు, చేయొచ్చు, మంచిది. నువ్వుల నూనెతో వంటింట్లో దీపం పెట్టచ్చు. ఇట్లా చాలా పరిహారాలు ఇప్పుడు నేను చెప్పినవన్నీ సులభమైనవే, ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. స్ట్రీట్ డాగ్స్, మాకు ఇంట్లో కుక్క ఉందండి అంటే అది ఫ్యాషన్. వీధిలో కుక్క పెడితే పరిహారం. అవి ఎవరు అన్నం పెట్టినా పెట్టకపోయినా తమ ఆహారాన్ని వెతుక్కుంటూ ఉంటాయి, ఎవరిని వేస్తే తింటాయి, డ్యూటీ కరెక్ట్ చేస్తుంటాయి. వాటికి పెట్టడం వల్ల పరిహారం. ఇది వీళ్ళు అత్యంత ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారం. ఎవరైనా సరే వీళ్ళకి టాప్ 1 ఇది వీళ్ళు చేసుకోవాలి పరిహారం. ఓవరాల్ గా జూలై నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.